హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం పన్నీర్ మెజెస్టిక్ ఎలా చేయాలో చూద్దాం. ముందుకు ఒక గిన్నెలో జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, ఇప్పుడు ఇందులో టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్, జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా వేసుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ మైదా కూడా వేసుకుందాం. ఇందులో మనం నీళ్లు పోసుకుంటూ ఎటువంటి లంప్స్ లేకుండా కలుపుకోవాలి. మనం జనరల్గా దోశ బ్యాటర్ చేసుకుంటాం కదా, ఆ విధంగా అయితే ఇది చేసుకోవాలి. ఈ విధంగా మనం కన్సిస్టెన్సీ అనేది కలుపుకున్న తర్వాత మనం పన్నీర్ ముక్కల్ని అయితే లాంగ్ రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకుని పెట్టుకోవాలి, సన్నగా 1 ఇంచ్ సైజులో. లోపల మనం నూనె ఏదైతే ఒక ప్యాన్లో వేసుకొని వేడి చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత మనం పన్నీర్ ముక్కల్ని కాల్చుకోవాలి. ఈ పన్నీర్ ముక్కల్ని అయితే మనం ఆ మిశ్రమంలో వేసి డిప్ చేసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగానే మిగిలిన అన్నిటిని ఆ కన్సిస్టెన్సీలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అన్ని పన్నీర్ ముక్కల్ని ఒక గిన్నెలో తీసుకొని పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో పసుపు, ఉప్పు, కారం ఇంకా పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఈ లోపల ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని కాజులు స్లైస్ చేసుకుని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ఉల్లిపాయలు, జింజరు, గార్లిక్, కొత్తిమీర, పుదీనా ఇంకా గ్రీన్ చిల్లీస్ సన్నగా తరిగి పెట్టుకుని వేసుకున్నాము. ఇవి వేసుకొని ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న కర్డ్ మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అనేది అయితే నెమ్మదిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇరగకుండా కలుపుకోవాలన్నమాట. అసలు కారం ఉండదు, సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, ఇష్టంగా తింటారు. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.